రేఖకు తెలియకుండా ఆన్లైన్లో చదువుకొని ఐఏఎస్ అయ్యి రేఖకి షాక్ ఇచ్చిన ఇందు, పోలీస్ ఆఫీసర్ అయిన నందు. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, ఆన్లైన్లో రేఖకి తెలియకుండా ఇందు ఎలా చదువుకుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. తప్పకుండా వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. అపర్ణ నందు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. నందు ఇంట్లో పడుతున్న కష్టాలు భరించలేకే వెళ్ళిపోయింది. అమ్మ ఇందు, నందు చేసినట్టు నువ్వు చేస్తే ఇక మీ తాతయ్యకి నాకు బ్రతికుండదమ్మా, చావు తప్ప ఇక మేమేమీ చెయ్యలేము అని అంటూ బాధపడుతూ ఉంటే, లేదు నానమ్మ, నందు అంటే చిన్నపిల్ల, అది దానికి కొంచెం పౌరుషం ఎక్కువ, మాట పడదు, అందుకనే వెళ్ళిపోయింది. కానీ మీ ఇద్దరిని వదిలి నేను వెళ్ళను నానమ్మ, నేనెందుకు వెళ్తాను అని అంటూ ఉంటుంది. ఇందు అయితే అప్పుడే ఇక నిన్ను చదివించి మీ అమ్మ నిన్ను ఏ స్థాయికి తీసుకువెళ్ళాలనుకుందో ఆ స్థాయికి నిన్ను తీసుకువెళ్ళాలి. కానీ నీకు చెప్పే చదువు కొంత మాత్రమే నేను చెప్పగలను. ఆ పైన చదువు మొత్తం కూడా చెప్పడం నా వల్ల కాదమ్మా. అలాగే నిన్ను స్కూల్లో జాయిన్ చేయమంటే ఆ రేఖ అస్సలు కూడా ఒప్పుకోదు. నిన్ను ఈ ఇంటి పని మనిషిని చేసి ఈ ఇంట్లో నిన్ను ఒక పనిదానిలా చూడాలనుకుంటుంది ఆ రాక్షసి. నిన్ను ఎలా చదివించాలో, మీ అమ్మకి ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోవాలో కూడా నాకు తెలియడం లేదు అని బాధపడుతూ ఉంటుంది అపర్ణ. అయితే అప్పుడే ఇక అక్కడికి శేషు అయితే వస్తాడు. అంటే రేఖ ఆడబడుచు భర్త శేషు అక్కడికైతే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటాడు, మీలాంటి గొప్ప వ్యక్తులకి ఇలాంటి కష్టాలు ఇచ్చాడు ఆ భగవంతుడు. మీ కుటుంబం మొత్తాన్ని తీసుకువెళ్ళిపోయి మిమ్మల్ని మళ్ళీ ఈ రేఖ ఇంత టార్చర్ పెడుతున్న ఈ నరకంలోకి తోసేశాడు. ఆ దేవుడికి న్యాయం లేదమ్మా అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక సుభాష్ అయితే, ఈ ఇంట్లో మా బాధల్ని చూసి బాధపడేవాళ్ళు, మమ్మల్ని ఓదార్చేవాళ్ళు మీరే శేషు గారు, మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడుగుతూ ఉంటాడు. సుభాష్ అయితే, అప్పుడే మీ ఉప్పు తింటున్నాను, మీ పంచలో బ్రతుకుతున్నాను, అసలు మీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, మీలాంటి వాళ్ళు సహాయం చేస్తే తీసుకునేవాడిని, నేను మీకేం సహాయం చేయగలను, ఈ ఇంట్లో వాళ్ళందరూ రాక్షసులు, దయచేసి మీరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక లేదండి, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఈ ఇంట్లో మా వాళ్ళ జ్ఞాపకాలు కూడా అంతే ఉంటాయి, మళ్ళీ ఈ ఇంటిని ఏదైనా చేస్తుంది రేఖ, ఈ ఇంట్లో మా వాళ్ళ జ్ఞాపకాలు అన్నీ అలాగే ఉండాలంటే మేము ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటుంది అపర్ణ. మీరు చేయగలిగిన సాయమే చెప్పండి, చేస్తారా అని సుభాష్ అడుగుతూ ఉంటే, చెప్పండి సార్, మీకు ఏ సహాయం కావాలన్నా నాకు ఒకవేళ చేతనైతే తప్పకుండా చేస్తాను అని శేషు అయితే అంటూ ఉంటాడు. ఏం లేదండి, అపర్ణ పై చదువులు తనకి ఇంకా నేర్పించలేదు, అందుకని తను ఆన్లైన్లో అన్నీ కూడా నేర్చుకుంటుంది మా ఇందు. దానికి కావాల్సిన ఫోను, పుస్తకాలు, పెన్నులు రేఖకు తెలియకుండా రహస్యంగా మాకు తెచ్చివ్వగలరా? ఈ యొక్క సహాయం చెయ్యండి, జీవితాంతం మేము మీకు రుణపడి ఉంటాము అని అంటూ ఉంటాడు. సుభాష్ అయితే, అంత మాట అనకండి సుభాష్ గారు, మేమే మీకు ఎంతో రుణపడి ఉన్నాము. నా భార్య రేఖని చూసి రెచ్చిపోయి మిమ్మల్ని హింసిస్తుంది, ఆ పాపం నేను ఎలా కడుక్కోవాలని చూస్తున్నాను, ఆ దేవుడే నాకు ఈ దారి చూపిస్తూ ఉంటాడు, అందుకని నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను. రేఖకి నా భార్యకి తెలియకుండా నేను ఫోను, పుస్తకాలు అన్నీ తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు. అప్పటి నుంచి ఇక శేషు అయితే ఆన్లైన్లో ఇక ఇందు ఇక చదువుకుంటూ ఉంటుంది. తనకి కావాల్సిన అన్ని పుస్తకాలు, పెన్నులు అన్నీ కూడా ఇంకా తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు శేషు అయితే. మరో పక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నందు కూడా చాలా ఇంట్రెస్ట్గా చదువుతుంది. వాళ్ళ అమ్మలాగే తను కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఇక నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడే ఇక తనని పెంచుకున్న అతను అయితే, అమ్మా నువ్వు పోలీస్ ఆఫీసర్ అవుతావా అని అడుగుతూ ఉంటాడు. అవును నాన్న, నేను పోలీస్ ఆఫీసర్ని అవుతాను అని అంటూ నాన్న అని పిలుస్తుంది. నువ్వు నాన్న అని పిలిచావా నన్ను అని అంటూ ఉంటే, అవును నాన్న, నువ్వు నాకు నాన్నవే, ఎందుకంటే మా నాన్నలాగే నువ్వు చూసుకుంటున్నావు, అమ్మ నాన్న ఎలా ఉంటారో తెలీదు, అందుకని నీలోని ఇద్దరిని చూసుకుంటాను అని చెప్తూ ఉంటుంది నందు. అయితే చాలమ్మా, నా భార్య చనిపోయి నేను ఒంటరి వాడినైపోయానేమో అని అనుకున్నాను, కానీ నీ రూపంలో ఆ భగవంతుడు నాకు ఒక కూతుర్ని ఇచ్చి తోడుగా ఉండమని చెప్పాడు,
నిన్ను నా గుండెల్లో పెట్టుకొని పెంచుకుంటాను తల్లి అని ఆ రోజు నుంచి ఇక కానిస్టేబుల్ అయితే నందుని పోలీస్ ఆఫీసర్ని చెయ్యాలని కష్టపడి చదివిస్తూ ఉంటాడు. మరొక పక్క రాజు కూడా పెరిగి పెద్దవాడు అవుతాడు. అలాగా కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడే ఇక ఇందు అయితే తను చెవులో స్పీకర్ పెట్టుకొని ఇక ఆన్లైన్ క్లాసులు వింటూ ఉంటుంది. ఆన్లైన్ క్లాసులు వింటూ ఉండగా అది గమనించిన రేఖ వదిన అయితే ఇందు దగ్గరికి వచ్చి, ఏంటే ప్రతిరోజు కూడా నీ చెవులో ఆ స్పీకర్స్ ఉంటాయేంటి? అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఫోన్లో? అసలు నీకు నీ దగ్గరికి ఫోన్ ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక రేఖ వచ్చి, అవును, అసలు నీ దగ్గర ఫోన్ ఎక్కడిది? ఆ స్పీకర్ ఎక్కడివి? నీకు ఫోన్ ఎవరిచ్చారు చెప్పు అని గట్టిగా అడుగుతుంది. అప్పుడు ఇంకా అది అది అని తడబడుతూ ఉంటుంది ఇందు. అప్పుడు ఇక స్పీకర్ లాక్కొని తన చెవిలో పెట్టుకోగానే అప్పుడు సాంగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక అలా సాంగ్స్ రావడంతో ఒకేసారి రేఖ షాక్ అవుతూ, అసలు ఈ సినిమా సాంగ్స్, ఈ స్పీకరు, నీకు ఫోను ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటే ఇంతలో రేఖ వదిన కూతురు అయితే వస్తుంది. వచ్చి అంటూ ఉంటుంది, అత్త నాదే అత్త ఫోను, నేను తనని పాటలు వినమని ఎలాగో పని చేసుకుంటుంది కదా, పాటలు వింటూ పని చేయమని ఒక స్పీకర్ నా చెవులో మరో స్పీకర్ తన చెవులో పెట్టుకోమన్నాను, ఇదిగో నువ్వు విను, సేమ్ పాటలే వస్తుంటాయి అని అంటూ ఉంటుంది. అయినా పని దాంతో నీకేంటే, నువ్వు కూడా ఈ ఇంటి మహారాణివే అని వాళ్ళ అమ్మ అయితే తిడుతూ ఉంటే, మనం ఈ ఇంటి మహారాణిని ఎలా అవుతామమ్మా? నేనేమన్నా ఈ వంశంలో పుట్టానా లేకపోతే ఇంట్లో పుట్టానా? నేను ఎప్పుడు పేదరికంలోనే పుట్టాను, పేదరికంలో పెరిగాను. ఏదో కాలం కలిసి వచ్చి నువ్వు ఇంట్లోకి వచ్చావు తప్ప మనం ఎలాగ ఈ ఇంటి వాళ్ళం అవుతాము? ఇంటి మహారాణిని నేను ఎలా అవుతాను? ఈ ఇంటి మహారాణి లెక్కేసుకుంటే ఇందునే కదా అని అంటూ ఉంటుంది. ఏంటే కొంచెం ఉన్నావో లేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావో అని అంటూ ఉంటుంది. రేఖ వదినైతే తను మాట్లాడేది కరెక్టే కదే అని పక్కనే ఉన్న శేషు అయితే అంటూ ఉంటాడు. దీనికి అన్నీ మీ బుద్ధులే వచ్చాయి అని అంటూ ఉంటుంది. అవును, నా బుద్ధులు వచ్చాయి కాబట్టి నా కూతురు మంచిగా ఆలోచిస్తుంది. నీ బుద్ధులు, నీ తమ్ముడు బుద్ధులు వచ్చుంటే నా కూతురు ఇలా ఉండేది కాదు. అదిగో ఆ పక్కనే నుంచింది ఈ రేఖ వాళ్ళ మేనకోడలు, దానిలా ఉండేది అని అంటూ ఉంటాడు శేషు. వదిన, మీ ఆయన్ని నోరుని అదుపులో పెట్టుకొని ఉంచు, మనం లేకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది అని రేఖ అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రేఖ అలా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత శేషు కూతుర్ని దగ్గరికి తీసుకొని ఇందు అయితే, చాలా థ్యాంక్స్ రా, నువ్వు లేకపోతే ఈరోజు నేను దొరికిపోయేదాన్ని రేఖ అత్తకి అని అంటూ ఉంటే, లేదు అసలు అంత ఈజీగా నిన్ను ఎలా దొరకనిస్తానక్క, నువ్వు మా మంచి అక్కవు కదా అని అంటూ ఇద్దరు కూడా ఒకరినొకరు హద్దుకుంటారు. తర్వాత ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక రాజ్ అయితే బయట తను ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆటో డ్రైవర్గా ఉండి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలరా, ఖచ్చితంగా ఈసారి మాత్రం ఏదోటి చేసి బాగా డబ్బు సంపాదించాలి అని అంటూ ఉంటాడు. రే, నువ్వు ఆటో నడుపుతావు, ఏ పని ఉంటే అది చేస్తావు, డబ్బు సంపాదించడం కోసం నువ్వు ఇన్ని తంటాలు పడుతున్నావు, ఎందుకురా ఇదంతా అని వాళ్ళ నాన్న అయితే అంటూ ఉంటాడు. అది కాదు నాన్న, డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళని ఎలా చూస్తారో నేను మొత్తం కూడా నిన్ను చూసేవాళ్ళని బట్టి చిన్నప్పుడే తెలుసుకున్నాను. డబ్బు లేకపోతే అసలు నీ వంకే చూడరు. అదే నువ్వు చేతిలో డబ్బులు కట్ట లెక్కేసుకుంటూ ఉంటే చుట్టూ చేరి అన్నం తిన్నావా లేకపోతే మంచినీళ్ళు తాగావా అంటూ ప్రతి ఒక్కరూ మాట్లాడేవాళ్ళే. డ్రెస్సు చూసి, పెట్టుకొని వచ్చిన బంగారం చూసి అందరూ గొప్పగా కూడా అనుకొని మన దగ్గరికి పలకరించడానికి వచ్చిన వాళ్ళే. అదే నువ్వు సాదాసీదాగా అక్కడ కూర్చో, ఎవరైనా నిన్ను పలకరిస్తారా ఏ అని చేతులు పేసి వెళ్ళిపోతారు. మళ్ళీ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏ అప్పో సొప్పో అడుగుతావని వాళ్ళకి భయమేస్తుంది అని రాజు అయితే అంటూ ఉంటాడు. అందుకని నేను కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టు కోట్లు సంపాదించాలి అని రాజు అయితే అంటూ ఉంటాడు. అందుకని చదువుకుంటూనే ఈ పార్ట్ టైం జాబ్ కింద ఆటో డ్రైవర్ చేస్తున్నాను అని రాజు అయితే చెప్తూ ఉంటాడు. నిజంగా నువ్వు నాకు దొరకడం మేము చేసుకున్న అదృష్టం రా అని అంటూ ఉంటాడు. దొరకడం ఏంటి అని రాజు అంటూ ఉంటే, మీ నాన్న అలాగే మాట్లాడతారా, దొరకడం కాదు పుట్టడం అనబోయి
దొరకడం అనేసారు అంతే. సరే తమ్ముడిని తీసుకొని కాలేజీకి వెళ్ళు అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ అయితే. ఏంటండి మీరు, ఎందుకు రాజు దగ్గర వాడు మనకి పుట్టలేదన్న విషయాన్ని గుర్తు చేస్తారేంటి అని అంటూ ఉంటే, అవునే నేను మర్చిపోయాను, అలా కంగారులో అనేశాను అని అంటూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాలైనా రాజు గురించి ఎంక్వైరీ చేసుకుంటూ ఒక్కళ్ళు కూడా రాలేదేంటే, అంటే రాజు చనిపోయాడు అనుకుంటున్నారా ప్రమాదంలో, ఏమీ అర్థం కాలేదు అని అంటూ ఉంటుంది రాజుని పెంచుకున్న వాళ్ళ అమ్మాయితే. తర్వాత ఇక కావ్య ఆన్లైన్లో క్లాసులు వింటూ ఇక ఫోన్లో మొత్తం పని అంతా చేస్తూ ఉంటుంది. అలా పని చేస్తూ ఉండగా ఫోటో ఫ్రేములు రుద్రానిది రాహుల్ది తుడుస్తూ ఉంటుంది. ఇంతలో తను లెసన్స్ వింటూ ఆదమర్పులో రుద్రాని ఫోటోని కింద పడేస్తుంది. దాంతో ఒక్కసారి అక్కడికి రేఖ అందరూ కూడా వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రేఖ. ఇక ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఇలా అంటూ ఉంటుంది, ఇదేంటి, మా అమ్మ ఫోటోని ఎందుకే కింద పడేసావు, అంటే మా అమ్మ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది రేఖ. ఫోటో తుడుస్తుంటే చేయి జారింది, పైన అద్దమే కదా పోయింది, నేను సరిచేసి పెడతాను అని ఇందు అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఇందు మాటలకి, మా అమ్మ అంటే నీకు చులకనే, అసలు ఎవరి ఫోటో అనుకుంటున్నావు, అది రుద్రాని, ద గ్రేట్ రుద్రాని ఫోటో అని అంటూ ఉంటుంది. మీ అమ్మ ఎంత గొప్పదో మా నానమ్మ చెప్పిందిలే, తనను పట్టుకొని గ్రేట్ అనుకుంటున్నావు, అన్నం పెట్టిన వాళ్ళనే చంపేసిన దుర్మార్గురాలు అని మాట్లాడుతూ ఉంటుంది ఇందు. ఇక ఆ మాటలు వినేసరికి రేఖకి కోపం వచ్చి ఇందుని కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే రేఖ అని గట్టిగా అరుస్తుంది అపర్ణ. అప్పుడే ఇక అపర్ణ అలా అరిసేసరికి రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. నా మనవరాల మీద చెయ్యి పడిందంటే మర్యాదగా ఉండదు అని అంటూ ఉంటుంది. అది నువ్వు కాదన్నా అవునన్నా సరే ఈ ఇంటి మహారాణి, ఈ ఆస్తి మొత్తానికి అదే మహారాణి. ఇంకో 6 నెలల్లో ఈ ఆస్తి అంతా కూడా దాని పేరు మీదకే రాబోతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు నువ్వు గార్డియన్గా ఉన్నా, నేను గార్డియన్గా ఉన్నా కూడా పని చేయదు అని చెప్పడంతో ఇక రేఖ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అవును కదా, దీనికి 25 సంవత్సరాలు నిండితే ఇప్పుడు గార్డియన్గా నేను పని చేయను, ఆస్తి మీద సర్వహక్కులు దీనికే వస్తాయి. అయినా ఆస్తి మీద సర్వహక్కులు వచ్చినా ఇదేం చేస్తుందిలే, ఇదేమన్నా చదువా సంజ, దీనికి ఏం తెలుసని ఈ ఆస్తిని ఇది మీద పెట్టుకుంటుంది అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడే అపర్ణ ఇందు ఇద్దరు కూడా మౌనంగా ఉంటారు తప్ప ఏమీ మాట్లాడరు. ఇంకో నెల రోజుల్లో నీకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఇందు అని రేఖ వాళ్ళ వదిన భర్త అంటూ ఉంటాడు. శేషు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక శేషు ఇందు అపర్ణ సుభాష్ దగ్గరికి వస్తాడు. 4 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇదిగో హాల్ టికెట్ కూడా తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు బయటికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే నువ్వు ఆన్లైన్లో చదువుకున్న విషయం ఆ రేఖ కనిపెట్టేస్తుందమ్మా. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు, నిన్ను బయటికి ఎలా తీసుకువెళ్ళాలో కూడా తెలియడం లేదు. నువ్వు కూరగాయలకి వెళ్ళినా వెంటనే వచ్చేయాలి, 1 గంటలో వచ్చేయాలి. అలాంటిది ఇప్పుడు ఎగ్జామ్ అంటే కనీసం 3-4 గంటలు పడుతుంది. ఇంతసేపు ఏం చేశావని ఆ రేఖ నిన్ను నిలదీస్తుంది. దానికి తోడు నా గయ్యాలి భార్య ఇది కూడా అంతే అని అంటూ శేషు అయితే బాధపడుతూ ఉంటాడు. 1-2 రోజులు నువ్వు ఈ ఎగ్జామ్ రాసావంటే నువ్వు అనుకున్న కళ నెరవేరిపోతుంది, ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతావు అని అంటూ ఉంటాడు. ఇంతలో ఇక అపర్ణ అయితే కావ్య రాజులను తలుచుకుంటూ ఉంటుంది. ఒసే కావ్య, నీ కూతుర్ని నువ్వు అనుకున్నట్టే పై స్థాయికి తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు అది చివరి దశకి వచ్చేసరికి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. నువ్వే ఏదోలాగా మాకు సహాయం చెయ్యే అని అంటూ కావ్యని తలుచుకుంటూ ఉంటుంది అపర్ణ. ఇంతలో ఇక రేఖ దగ్గరికి వాళ్ళ ఆయన భూషణ్ వచ్చి అంటూ ఉంటాడు, రేపు మా ఫ్రెండ్ది పెళ్ళుంది, మనం అక్కడికి వెళ్ళాలి, మా అక్కని నన్ను నిన్ను కూడా రమ్మని చెప్పాడు అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని అపర్ణ భూషణ్ ఇందు అందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు. ఇక్కడ నాకు చాలా పనులున్నాయి, నేను రాను అని అంటూ ఉంటుంది రేఖ వాళ్ళ వదినైతే. అంత నిన్ను మమకారంతో పిలిస్తే వెళ్లకుండా ఎలా ఉంటావో వెళ్ళు అని భూషణ్ అయితే తన భార్యని పంపించడానికి ప్రయత్నిస్తాడు.
ఏంటి నన్ను పంపించి ఇక్కడ సిట్టింగ్ వేసి ఫుల్గా తాగేసి పడిపోవాలనుకుంటున్నారా అని అంటూ ఉంటే, చచ్చా నీ మీదొట్టు నేను మందు మానేశానే అని అంటూ ఉంటాడు. వదిన వెళ్ళొద్దాంలే, ఏముంది అన్నయ్య ఇక్కడే ఉంటారు, మళ్ళీ వీళ్ళు ఏదో ఒక చిందులు వేస్తారు, అప్పుడు ఎవరూ లేరని బయటకన్నా పోతుంది ఇది, అందుకని అన్నయ్య నుంచితే సరిగ్గా సరిపోతుంది అని రేఖ అని ఇక వాళ్ళందరూ కూడా ఊరికైతే వెళ్తారు. అలా ఊరికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇదే మంచి సమయం. అమ్మ కావ్య, నువ్వు మొత్తానికి నీ కూతురి చదువు పూర్తయ్యేలాగా మాకు దారి చూపించావా అని అపర్ణ అనుకుంటూ ఉంటుంది. అలా అపర్ణ అనుకున్న తర్వాత అప్పుడే ఇంకా ఇందు అయితే రేఖ లేని 2 రోజులు కూడా ఎగ్జామ్స్ అయితే వెళ్ళి రాసి ఇంటికైతే వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఊరి నుంచి రేఖ అయితే తిరిగి వస్తుంది. అలా తిరిగి వచ్చిన కొన్ని రోజులకి, అంటే ఒక నెల రోజులకైతే ఎగ్జామ్స్ ఫలితాలు అయితే రిజల్ట్స్ అయితే వస్తాయి. రిజల్ట్స్ రావడంతో అప్పుడే ఇక ఇంటికి పేపర్ అయితే వస్తుంది. ఇక పేపర్ వచ్చిన తర్వాత అప్పుడే ఇక పేపర్లో ఇందు ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రేఖ. దుగ్గిరాలి ఇంటి వారసురాలు ఐఏఎస్లో టాప్ 1గా నిలిచింది, నిజంగా చాలా గ్రేట్ అంటూ పేపర్లో న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అప్పుడే రేఖ ఇందు అని గట్టిగా అరుస్తుంది. నువ్వు ఐఏఎస్ అయ్యావా? అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఎలా చదివావు, ఎలా పరీక్షలు రాసావు అని అంటూ ఉంటే, సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలము అని అంటూ ఉంటుంది ఇందు. అప్పుడే ఇక ఇందుని కొట్టబోతూ ఉంటుంది రేఖ. అలా కొట్టబోతూ ఉండగా చాలామంది ఇక మీడియా వాళ్ళైతే వచ్చేస్తారు. ఇక వచ్చేసి ఇక ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు ఇందుది. అప్పుడే ఇక ఇందు అయితే దీనంతటికి కారణం మా నాన్నమ్మే, మా నానమ్మ చేయడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను, తను నన్ను ఒక పై స్థాయికి తీసుకురావాలని, మా అమ్మ నాన్న ఆశయాలని నిలబెట్టాలని నన్ను ఇంత దాన్ని చేసింది అని అంటూ ఉంటుంది ఇందు. నా చదువు పూర్తయింది, ఇప్పుడు నేను నా ఇంటి బాధ్యతలు, నా కంపెనీ బాధ్యతల్ని తీసుకోబోతున్నాను అని అంటూ రేఖకి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది ఇందు. అయితే ఇక తర్వాత ఇక నందు అయితే తను అనుకున్నట్టే పోలీస్ ఆఫీసర్ అయితే అవుతుంది. ఇక పోలీస్ ఆఫీసర్ అయ్యి నందు డైరెక్ట్గా అపర్ణ దగ్గరికి అయితే వస్తుంది. అపర్ణ దగ్గరికి వచ్చి, ఏంటి నానమ్మ నన్ను గుర్తుపట్టలేదా? నేను నందుని, నేను అనుకున్నట్టే పోలీస్ ఆఫీసర్ని అయ్యాను, ఆ రేఖకి చుక్కలు చూపిస్తాను అని అంటూ ఉంటుంది నందు. ఒక పక్క ఐఏఎస్ ఆఫీసర్గా ఇందు, పోలీస్ ఆఫీసర్గా నందుని చూసి అపర్ణ సుభాష్లు ఎంతో ఆనందపడుతూ ఉంటారు. మీకులాగే చిన్నప్పుడు ప్రమాదంలో తప్పిపోయిన మీ బావ కూడా ఏదో ఒక ఆఫీసర్ అయ్యుంటే బాగుండేది, వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అని స్వరాజ్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏంటి రేఖ, మనం అనుకున్నవన్నీ వెనక్కి తిరిగేసిన ఇన్ని సంవత్సరాల తర్వాత రివర్స్ అయిపోయిందేంటి? ఇప్పుడు అది ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు భూషణ్. అయితే అదే నాకు అర్థం కావడం లేదు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది రేఖ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.